జగన్మోహన్ రెడ్డి గారి వెర్షన్, లేదంటే ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? ఇప్పుడు రాజకీయ వ్యూహం ఏం లేదు. తెలుగుదేశం అతను అనర్హుని చేయాలనుకుంటుంది, వైసీపీని వేట చేస్తావు చూద్దాం అనుకుంటుంది. అందులో వ్యూహం ఏం లేదు, డిఫెన్స్ గేమ్, అందులో మరి ఇంకేం లేదు. ఒకటేంటంటే తెలుగుదేశం ఏమంటుంది, ప్రజలు ఇవ్వలేదు నీకు కాబట్టి నిన్ను ప్రతిపక్షంలో ఎట్లా గుర్తిస్తామంటుంది. వైసీపీ ఏమంటుంది, ఇంకొక ప్రతిపక్షమే లేదు కాబట్టి నన్ను గుర్తించడానికి నీకేముంటుంది ఇబ్బంది అంటుంది. ఇది సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే క్రిందటిసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, మీకు ఒక 5గురిని తగ్గిస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలను నేను అన్నారు. అంటే అప్పుడు కూడా ఉంది ఒక్క తెలుగుదేశమేగా, కొన్ని వేరే ప్రతిపక్షం కూడా లేదుగా. అప్పుడు ఉన్నటువంటి జనసేన కూడా ఒకటే కదా. ఇప్పుడు సాధారణంగా ఇదేంటంటే లిబరల్గా ఇవ్వటం, అది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ సాగట్ల. 1-2 చిన్న చిన్న రాష్ట్రాల్లో సాగినట్టుంది ప్రతిపక్ష హోదా ఇవ్వటం అన్నటువంటి. కేంద్రం స్థాయిలోనే మోడీ సర్కారే ఇవ్వాల 2 సార్లు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా. అందుకే కదా రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా లేకపోబట్టినే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అని చెప్పేసి ఓసారి మల్లికార్జున్ ఖర్గేకి, ఓసారి చౌదరికి అప్పచెప్పారు. ఈ ట్రిప్ ప్రతిపక్ష హోదా వచ్చాకనే తను వచ్చాడు. ఇక్కడ అట్లాగే శుభ్రంగా ఈయన కూడా ఎవరికైనా అప్పచెప్తే పోతుంది శాసనసభాపక్ష నాయకుడిగా ఎవరికన్నా. ఎందుకంటే ఈయన ఈగో అట్లాగే ఉంటుంది, ఆ ఈగో చల్లారదు. వాళ్ళు ఆ ఈగోని కావాలని రెచ్చగొడతారు, కావాలని అటకారం చేస్తారు. కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతిపక్షం లేదా ప్రజలు వాళ్ళకి ఇచ్చిన 11 స్థానాలు ఏం తక్కువేం కాదు, 1,40,00,000 ఓట్లు పడితేనే వచ్చినాయి. సభలోకి వెళ్ళాలా, ప్రతిపక్ష వాయిస్